హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ కార్తీక్ మీదకు విసిరితే కార్తీక్ క్యాచ్ పట్టి థ్యాంక్స్ అని కొన్ని వాటర్ తాగి బాటిల్ పక్కన పెడతాడు. ఖుషి కోపంగా కార్తీక్ వైపు చూస్తూ, వాడెందుకు ఎత్తుకుంటాడు నన్ను? నా మొగుడు నువ్వు కాబట్టి నువ్వే ఎత్తుకోవాలి నన్ను అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు కొంచెం సీరియస్ గా చూస్తూ, ఆ విషయం నీకు ఇప్పటికి తెలిసిందా మేడం అని అడుగుతాడు వెటకారంగా. ఖుషి కొంచెం డల్గా, ఇప్పుడు తెలుసుకున్నాను కదా రావణ్ గారు, ప్లీజ్ నాతో ఇంతకు ముందులా ఉండండి, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చటం లేదు అని అంటుంటే ఖుషి వైపు లాగుతున్న మనసును కష్టంగా నొక్కిపట్టి, మంచిది, కానీ నాకిప్పుడు ఇష్టం లేదు నువ్వంటే. నేను నీ వెనక తిరుగుతూ ఉంటే నీకు చులకనైపోయాను, అందుకే అన్ని మాటలన్నావు. ఇప్పుడు నువ్వు నీకు నచ్చినట్టుండొచ్చు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నా నుంచి పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్తానన్నా ఎవ్వరు నిన్నప్పరు, వెళ్ళిపోవచ్చు. కావాలంటే నేనే నిన్ను ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ వదిలేసి వస్తాను అని అంటాడు కార్తీక్ కష్టంగా. ఖుషి బాధగా చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ ఒక్క క్షణం ఖుషి వైపు చూసి మౌనంగా ఖుషి దగ్గరికి వెళ్ళి తనని రెండు చేతుల్లోకి తీసుకొని కనీసం తన వైపు కూడా చూడకుండా బయటకు నడుస్తూ, ఎత్తుకున్నాను అని ప్రేమ అనుకోకు, ఏదో బాధపడుతున్నావని హెల్ప్ చేస్తున్నా, అంతే. నీ ప్లేస్లో ఇలాగే ఎవ్వరున్నా హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఖుషి కార్తీక్ గుండెల దగ్గర షర్ట్ ని పిడికిలతో బంధించి మౌనంగా చిన్న నవ్వుతో కార్తీక్ కి సైట్ కొట్టుకుంటూ ఉంటుంది, కార్తీక్ మాటలు పట్టించుకోకుండా. కార్తీక్ ఖుషి వైపు చూడకుండా లోపల నవ్వుకుంటూ, హుఫ్, ఇది మరీ నన్ను ఇబ్బంది పెట్టేస్తోంది, రాక్షసి. ఇది ఇలా ఉంటే నేనెలా దీనికి దూరంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఖుషిని కిందకి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఆకాష్ వైపు చూస్తూ, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్తున్నాను, నువ్వు ఒకసారి నీతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిరా అని చెప్పి పైకి రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని కిందకి వచ్చి బయటకు వెళ్తూ ఉంటే ఖుషి, రావణ్ అని పిలుస్తుంది. కార్తీక్ వెనక్కి తిరగడు కానీ ఆగుతాడు. ఖుషి చిన్న స్మైల్తో కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ గారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని అంటే కార్తీక్ వెనక్కి తిరగకుండానే, నాకేమీ అవసరం లేదు అని చెప్పడంతో, మీరు రాత్రి కూడా ఏమీ తినలేదు, ఇంకా మిల్క్ కూడా నాకే తాగించారు, ప్లీజ్ కొంచెం తినేసి వెళ్ళండి అని అంటుంది ప్లీజింగ్గా. పొద్దున లేచిన తర్వాత ఖుషి రాత్రి తను మత్తులో ఉన్నప్పుడు కార్తీక్ మిల్క్ తాగించినప్పుడు మీద పడ్డ పాల మరకలు డ్రెస్ మీద ఉండడం చూసి కార్తీక్ తనకి మిల్క్ తాగించాడని అర్థం చేసుకుంటుంది. ఖుషి అంత ప్రేమగా అడగడం, తన కోసం ఆలోచించడం సంతోషంగా అనిపించడంతో కార్తీక్ నవ్వుకుంటూ వెనక్కి తిరగకుండానే, నాకేమీ వద్దు అని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా బయటకు వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిన వైపే బాధగా చూస్తున్న ఖుషి మనసులో, రావణ్ నా వల్లే తినకుండా వెళ్ళిపోయాడు అని బాధగా అనుకుంటుంది. కార్తీక్ వెళ్ళిన 5 నిమిషాలకు శౌర్య ఇంట్లోకి వస్తే ఖుషి శౌర్యని చూడగానే, శౌర్య అని పిలుస్తుంది ఏడుస్తూ. శౌర్య వెంటనే ఖుషి దగ్గరికి వెళ్ళి, ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళు తుడుస్తూ లాలనగా అడిగితే ఖుషి శౌర్య వైపు చూసి చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ, "రా- రావణ్ నాతో మాట్లాడటం లేదు, ఇంకా నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు అని చెప్తుంది. శౌర్య చిన్న నవ్వుతో ఖుషీకి వాటర్ తాగించి, పిచ్చి పిల్ల, వాడి నీకు నీ ఆలోచనలకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేడు, నువ్వే ఆలోచించు కావాలంటే, నిన్నటి నుంచి వాడు నీకు పూర్తిగా దూరంగా ఉన్నాడా అని అడగడంతో ఖుషి ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ తనని దగ్గరికి తీసుకుని దూరంగా నెట్టడం, మళ్ళీ తన కాలు బాగలేదు అని తనకి హెల్ప్ చేయడం, డ్రెస్ నచ్చలేదని చెప్పినా విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ తెచ్చిపెట్టడం అన్నీ గుర్తు రావడంతో చిన్న నవ్వుతో కళ్ళు తుడుచుకుంటుంది. శౌర్య నవ్వుతూ, ఇంకెప్పుడు ఇలా ఏడవకురా, వాడు నీకు ఒక్క క్షణం కూడా దూరంగా వెళ్లకుండా ఉండేలా చూసుకోవాడిని, నీ కొంగున కట్టేసుకో, ఇంక నుంచి నీ పూర్తి ప్రేమ చూపించేవాడికి అని చెప్తే ఖుషి చిరునవ్వుతో అలాగే అని అంటూ మళ్ళీ వెంటనే, నేను నీతో మాట్లాడాలి అని అంటే, ఏంటో చెప్పుమా అని అడుగుతాడు శౌర్య. ఖుషి శౌర్య వైపు చూస్తూ, ఇక్కడ కాదు, నీతో మాత్రమే మాట్లాడాలి నేను అని అంటుంది చిన్నగా. శౌర్య ఒకసారి చుట్టూ చూసి, ఒక్క నిమిషం రా అని అందరి వైపు చూస్తూ,
ఒక 5 మినిట్స్ నేను ఖుషీతో మాట్లాడాలి అని చెప్తే అందరూ ఒకసారి సౌర్య వైపు చూసి హాల్లోకి వెళ్ళిపోతారు. సౌర్య ఖుషి వైపు చూస్తూ ఎప్పుడు మాట్లాడరా, ఏంటి అంత సీక్రెట్ అని అంటే ఖుషి సౌర్య చేతిని తన చేతిలోకి తీసుకొని, శౌర్య అది మరి రావణ్ణి నేను కొంగున కట్టేసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది చిన్నగా. శౌర్య గట్టిగా నవ్వుతూ, ఇది అడగడానికేనా అందరినీ పంపించింది అని అంటూ ఖుషిని ఎత్తుకొని హాల్లోకి తీసుకెళ్లి ఖుషిని సోఫాలో కూర్చోబెట్టి, ఎప్పుడు అడుగు, అందరూ నీకు హెల్ప్ చేస్తారా అని అంటాడు. ఖుషి అందరి వైపు ఒకసారి చూసి తల దించుకొని చిన్నగా, అది మరి నేను రావణ్ణి కొంగున కట్టేసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా. ఆదిత్య ఖుషి వైపు ఎక్సైటింగ్ గా చూస్తూ, మామా నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది అని అంటాడు హుషారుగా. ఖుషి సీరియస్ గా ఆది వైపు చూస్తూ, నాకేం వద్దు నీ తిక్క ప్లాన్స్ అని అంటే ఆదిత్య మూతి ముడిచి అలిగి కామ్గా కూర్చుంటాడు. రాజేంద్ర గారు ఖుషి వైపు చూస్తూ, నువ్వేం చేయాల్సిన పని లేదు బంగారం, నువ్వు ఎలా ఉన్నా వాడి నిన్ను వదిలి ఉండలేడు అని చెప్తే ఆకాష్ ఆలోచిస్తూ, కార్తీక్కి పాయసం అంటే చాలా ఇష్టంరా, చేసి పెట్టు అని చెప్తాడు. వేదు ఖుషి వైపు చూస్తూ, వదినా అన్నయ్యకి రెడ్ కలర్ అంటే ఇష్టం, నువ్వు అన్ని రెడ్ కలర్ డ్రెస్సెస్ వేర్ చేయి అని చెప్తుంది. రక్షిత ఆలోచిస్తూ ఖుషి ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని, అన్నయ్యకి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఇష్టం, ఇంకా ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటారు, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేరన్నయ్య, ఇంకెప్పుడు ఏడవద్దు నువ్వు, ఏడవనని నాకు మాటిస్తే నీకొక మంచి ప్లాన్ చెప్తాను నేను అని అంటుంది. ఖుషి నవ్వుతూ, అస్సలేడవను పింకీ ప్రామిస్ అని చెప్తుంది గొంతు దగ్గర చేయి పెట్టుకొని. రక్షిత నవ్వుతూ ఖుషి చెవిలో ఒక ప్లాన్ చెప్తుంది, చిన్నగా ఖుషికి మాత్రమే వినిపించేలా. ఖుషి రక్షిత చెప్పిన ప్లాన్ విని బ్రైట్ గా నవ్వుతూ రక్షిత బుగ్గ మీద ముద్దు పెట్టి, సూపర్ ప్లాన్ అని అంటే సౌరి రక్షిత వైపు చూస్తూ, ఏం ప్లాన్ చెప్పింది ఇది, ఖుషి అంతగా సంతోషపడుతుంది అని అనుకుంటాడు. వజ్రం గారు దొరికింది అవకాశం అని అనుకుంటూ ఖుషి వైపు చూస్తూ, ఖుషి మీ ఇద్దరికి ఓ పాపో బాబో పుడితే ఇంకా కృష్ణయ్య నీకు అస్సలు దూరంగా ఉండడు అని చెప్పడంతో ఖుషి ఒకసారి వజ్రం గారి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖుషి ఆలోచన మొత్తం వజ్రం గారు రక్షిత చెప్పిన రెండు ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక 10 నిమిషాలు బాగా ఆలోచిస్తుంది. ఎవరు ఖుషి ఆలోచనలు డిస్టర్బ్ చేయకుండా మౌనంగా ఖుషి వైపు చూస్తూ ఉంటే ఖుషి ఒక నిర్ణయానికి వచ్చేసి అందరి వైపు ఒకసారి చూసి శౌర్య వైపు చూస్తూ, నువ్వు ఏ ప్లాన్ చెప్పలేదు శౌర్య అని అంటుంది. శౌర్య చిన్న నవ్వుతో, ప్లాన్స్ అంటూ ఏమీ లేవురా, నీ మనసుకి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళు, ఒక్కటి మాత్రం చెప్పగలనురా, వాడి గాయపడిన మనసుకు మందు మాత్రం నువ్వే, చాలా బాధపడ్డాడురా వాడు, ఇంకా మన కోసం మనం సంతోషంగా ఉండడం కోసం చాలా కష్టపడ్డాడు, మనం ఏం చేసినా వాడి రుణం మాత్రం తీర్చుకోలేము, నేనిప్పుడు పోలీస్ అయ్యానన్నా నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవడానికి కారణం మాత్రం వాడే, మన కోసమే వాడి ఇష్టాలు సంతోషాలు అన్నీ పక్కన పెట్టేసి మన కోసం డబ్బులు పోగు చేస్తూ వచ్చాడు, ఇప్పుడు కూడా వాడు సంపాదిస్తూ ఉన్న ప్రతి రూపాయి కూడా మన కోసం మాత్రమే, ప్రతి రూపాయిలో మన 5గురికి భాగం ఉంది, వాడు శాలరీ మాత్రమే తీసుకుంటున్నాడు, అది కూడా మన కోసమే ఖర్చు పెడుతున్నాడు, మనం సంతోషంగా ఉండడం కోసం వాడు కష్టపడుతున్నాడు అని చెప్తాడు. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ చంపల మీదకు జారుతున్న కన్నీళ్లతో. డల్గా అయిపోయిన శౌర్య వైపు అందరూ బాధగా చూస్తే శౌర్య కళ్ళు గట్టిగా మూసుకుని కన్నీళ్లు తుడుచుకొని 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోతాడు. తర్వాత చిన్న స్మైల్తో కళ్ళు తెరిచి ఖుషి వైపు చూస్తూ, ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో ఖుషి, మన వల్ల వాడు సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల వాడు ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలి, వాడి కోసం మన ప్రాణాలు ఇచ్చినా కూడా వాడు మన కోసం చేసిన దాని ముందు తక్కువే అవుతుంది, ఇది మాత్రం మనసులో పెట్టుకో అని చెప్తాడు. ఖుషి శౌర్య వైపు చూస్తూ, ఎప్పుడు నా వల్ల రావణ్ బాధపడుకుంటా చూసుకుంటాను అని చెప్పి తర్వాత ఆదిత్య వైపు చూస్తూ, నువ్వు కూడా చెప్పు ఒక ప్లాన్ అని అడుగుతుంది. ఆదిత్య మూతి ముడిచి, ఇందాక నన్ను తిట్టావు కదా మమ్మ, నేను అలిగాను అని అంటే ఖుషి ఒక్క నిమిషం ఆదిత్య వైపు చూసి, సరే అయితే నాతో మాట్లాడకు అని అంటే ఆదిత్య వెంటనే కంగారుగా, నేనేమి అలగలేదు మమ్మ, నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, ముందులా కాదు, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్తాడు కాన్ఫిడెంట్ గా.
శౌర్య ఆదిత్య వైపు చూస్తూ, ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పు. అది వర్కౌట్ అవుతుందో లేదో మేం చెప్తాం అని అంటే, ఆదిత్య అందరి వైపు చూస్తూ కొంచెం ఎక్సైట్ గా ఏదో చెప్పి, ఇదే నా ప్లాన్, నేను చెప్పినట్టు చేయండి అందరూ కలిసి, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అంటాడు. అది విన్న అందరూ కొంచెం సీరియస్ గా చూస్తారు ఆదిత్య వైపు. ఆదిత్య కొంచెం కంగారుగా, ఏమైంది అందరూ అలా చూస్తున్నారు, నా ప్లాన్ బాలేదా అని అడిగితే, అందరూ చిన్న స్మైల్తో ఓకే, గుడ్ ప్లాన్ అని అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఖుషి ఆలోచనలు మాత్రం శౌర్య మాట్లాడిన మాటల దగ్గర, వజ్రం గారు చెప్పిన దాని దగ్గరే ఆగిపోతాయి. నిజంగానే మాకొక బాబు కానీ పాప కానీ పుడితే ఇంకా నా రావణ్ ఎప్పటికీ నావాడే. మొన్న ఒక సినిమాలో కూడా చూశాను కదా, వాళ్ళ పిల్లల కోసం ఎప్పటికీ కలుసుంటారు. ముందు అమ్మమ్మ చెప్పింది జరగాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఖుషి పాప. అన్నిటికంటే ముందు ఇప్పుడు రావణ్ బ్రేక్ఫాస్ట్ తినేలా చేయాలి. రాత్రి కూడా ఏమీ తినలేదు అని అనుకుంటూ వేదు వైపు చూస్తూ, మీ అన్నయ్య కోసం బ్రేక్ఫాస్ట్ బాక్స్ లో సర్దు, నేను తీసుకుని వెళ్తాను అని అంటే, వేదు ఓకే అని క్యారియర్ సర్దడం కోసం వెళ్తుంది. ఖుషి కార్తీక్ కోసం. ఆదిత్య అంతకు ముందు కార్తీక్ చెప్పిన ప్లాన్ అమలు చేయాలని ఫిక్స్ అవుతాడు రక్షిత శౌర్య విషయంలో. రక్షిత శౌర్య చూడకుండా ఆకాష్ రాజేంద్ర గారికి అదే విషయం సైగలు చేస్తూ చెప్తే, వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఓకే అని థమ్ ఫింగర్ చూపిస్తారు. వేదు బాక్స్ తీసుకుని వచ్చి ఖుషీకిస్తూ, వదినా ఇద్దరి కోసం పెట్టాను అని చెప్తే, శౌర్య ఖుషి వైపు చూస్తూ, పదరా నేను తీసుకుని వెళ్తాను అని అంటాడు. వద్దు శౌర్య, నేను మైక్తో వెళ్తాను, నువ్వు నీతుతో వెళ్ళు, నాకు కొంచెం పనుంది, నువ్వొద్దులే అని మైక్ని పిలిచి కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది ఖుషి బేబీ. శౌర్య ఖుషిని కారులో కూర్చోపెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని చెప్పడంతో మైక్ ఖుషిని ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్తే, శౌర్య నీతుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటాడు. నీతు వైపు చూస్తూ, నీతు హాస్పిటల్కి వెళ్దాం పదరా అని అంటే, ఆదిత్య రాజేంద్ర గారి వైపు చూస్తాడు. రాజేంద్ర గారు ఓకేని సైగ చేస్తూ, శౌర్య మీతో పాటు రక్షితను కూడా తీసుకుని వెళ్ళండి, నీతుకి తోడుగా ఉంటుంది అని చెప్తే, శౌర్య కొంచెం చిరాగ్గా, తాతయ్య తనెందుకు, వేదు వస్తుందిలే మాతో పాటు అని అంటాడు. ఆదిత్య ఆకాష్ వైపు చూడడంతో ఆకాష్ శౌర్యని చూస్తూ, శౌర్య నేను వేదు బయటకు వెళ్తున్నాం, మాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు రక్షితని తీసుకువెళ్ళు అని అంటే, శౌర్య కొంచెం అసహనంగా అందరి వైపు చూసి, ఇంకా తప్పక బయటికి నడిస్తే వెనక్కి నీతు రక్షిత కూడా వెళ్తారు. నీతుకి ముందే ఆదిత్య కార్తీక్ చెప్పింది చెప్పడంతో తను కూడా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ డ్రైవర్ కార్ తీసుకుని రాగానే ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ, బావా నాకు కొంచెం కాలు నొప్పిగా ఉంది, మీరు వెనక కూర్చోండి అని ముందు కూర్చొని డోర్ క్లోజ్ చేస్తుంది. శౌర్య రక్షిత వైపు సీరియస్ గా చూసి ఇంకా తప్పదు అన్నట్టు వెనక కూర్చుంటాడు. రక్షిత వీడుగా శౌర్య వైపు చూస్తూ, ఇప్పుడు ఈయన గారికి ఎందుకు అంత కోపం, ఎప్పుడు చూడు ఈయన గారి మొహం అని పెట్టుకుని చుంచెలకలా చిరాగ్గా పెట్టుకుని తిరగకపోతే కాస్త నవ్వుతూ ఉండొచ్చుగా, నవ్వితే ముత్యాలు రాలిపోతే కాబోలు అని గొడుక్కుంటూ శౌర్య పక్కన కూర్చుంటుంది. ఆదిత్య ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డ్రైవర్ కావాలని మధ్య మధ్యలో కార్ని అటు ఇటు తిప్పుతూ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటే, సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నీతుకి ఏమీ ఇబ్బంది అనిపించకపోయినా మాటి మాటికి రక్షిత తనకి తగలటం, లేదంటే శౌర్యనే రక్షిత మీద పడుతూ ఉండడంతో శౌర్య కొంచెం సీరియస్ గా డ్రైవర్ వైపు చూసి, ఏమైంది నీకు ఈరోజు ఇలా డ్రైవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. సారీ బాబు, స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు అని అంటూ అప్పుడే ఇంకో స్పీడ్ బ్రేకర్ రావడంతో మళ్ళీ అలాగే కొంచెం స్పీడ్ గా వెళ్తే, ఈసారి రక్షిత కొంచెం పైకి ఎగిరి శౌర్య ఒడిలో ల్యాండ్ అవుతుంది. శౌర్య అప్రయత్నంగా రక్షిత చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా పట్టుకుంటాడు, ఎక్కడ కింద పడిపోతుందో అన్నట్టు. రక్షిత శౌర్య షర్ట్ గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటే ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉండిపోతారు రెప్ప వేయకుండా. అలా ఎంతసేపు ఉన్నారో కానీ కార్ డ్రైవర్ ఆపి, బాబు హాస్పిటల్ దగ్గరికి వచ్చాం అని పిలవడంతో అప్పుడు ఇద్దరు తేరుకొని ఈ లోకల్లోకి వస్తే, రక్షిత కొంచెం కంగారుగా శౌర్య మీద నుంచి లేచి పక్కకు కూర్చుంటూ, సారీ అని శౌర్య వైపు చూడకుండా వెంటనే కారులో నుంచి దిగేస్తుంది. శౌర్య తల విదిలిస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి డీప్ బ్రేత్ తీసుకుని వదిలి వెనక్కి వెళ్తాడు. నీతో ఫాస్ట్ గా ఐసీయూ దగ్గరికి వెళ్తే అప్పుడే డాక్టర్ చెక్ చేస్తూ ఉన్నారు అని సిస్టర్ చెప్పడంతో ముగ్గురు అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాలకు డాక్టర్ బయటకు రావడంతో శౌర్య డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్ రితిక్కి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. డాక్టర్ శౌర్యని చూస్తూ,
ఇంకా స్పృహలోకి రాలేదు. చాలా వరకు పాయిజన్ ఎఫెక్ట్ తగ్గింది కానీ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవ్వడం లేదు. ముందతను స్పృహలోకి రావాలి. అప్పుడే మిగిలిన ట్రీట్మెంట్ చేయగలం. వీలైనంత త్వరగా స్పృహలోకొస్తేనే హి విల్ బి ఔట్ ఆఫ్ డేంజర్. వి ఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. అది విన్న నీతు కంగారుగా లోపలికి వెళ్ళి రితిక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, అన్నయ్య ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేనుండలేను. ప్లీజ్ అన్నయ్య త్వరగా కళ్ళు తెరువు అని అంటూ ఒక 5 నిమిషాలుండి బయటకు వస్తుంది. తర్వాత శౌర్య రక్షిత వెళ్ళి ఒకసారి చూసి వచ్చేస్తే నీతు ఏడుస్తూ ఉంటే రక్షిత ఓదారుస్తూ, మీ అన్నయ్యకి ఏం కాదు నీతు, నీకోసం తొందరగా కోలుకుంటారు. నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. శౌర్య కార్తీక్‌కి కాల్ చేసి విషయం చెప్తే కార్తీక్ చెప్పడంతో శౌర్య లోపలికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేసి రితిక్ చెవి దగ్గర ఫోన్ పెడతాడు. రితిక్, నీకు నా మాటలు వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను. నీ మీద నీ చెల్లి ఆధారపడుంది. నువ్వు లేకపోతే నీతు బ్రతకలేదు. ఆది నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని చూస్తున్నాడు. వద్దు అని చెప్పినా వాడు వినటం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. నేను నీకు మాటిచ్చాను రితిక్, నీతుని జాగ్రత్తగా చూసుకుంటానని. ఇప్పుడు నీకేదైనా అయితే మాత్రం నీతుని నేను కూడా చూసుకోను. నీకేమీ కానివ్వనని నీతుకి ప్రామిస్ చేశాను. నీకేదైనా అయితే నేను ఓడిపోయినట్టే రితిక్. నేను ఓడిపోవటం, ఇంకా నీతో ఒంటరిగా ఉండటం నీకిష్టమైతే ఇక నీ ఇష్టం అని కాల్ కట్ చేస్తాడు. శౌర్య ఒక నిమిషం రితిక్ వైపు చూసి బయటకు వెళ్ళిపోతే ఒక 2 నిమిషాలకు సిస్టర్ పరుగున బయటకు వచ్చి, పేషెంట్‌కి స్పృహ వచ్చింది అని ఫాస్ట్‌గా డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తుంది. శౌర్య చిన్న స్మైల్‌తో నీతో తల నిమురుతూ, ఇంకా అన్నయ్యకి ఏం కాదురా, నువ్వేడవకు అని అంటే రక్షిత నీతో కళ్ళు తుడుస్తూ, స్పృహలోకి వస్తున్నారు కదా, ఇంకా ఏం కాదులే అని అంటుంది ఓదారుస్తూ. డాక్టర్ వచ్చి ఒకసారి శౌర్య వైపు చూసి లోపలికి వెళ్ళి ఒక 10 మినిట్స్‌కి రితిక్‌ని చెక్ చేసి ఇంజెక్షన్ ఒకటిచ్చి బయటకు వస్తారు. బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరికి అందరూ కంగారుగా వెళ్తే డాక్టర్ శౌర్య వైపు చూస్తూ, హీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ నౌ, డోంట్ వరీ. ఇంకా తను ట్రీట్మెంట్‌కి కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు అని అంటూ ఏం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలో సిస్టర్‌కి చెప్తూ ఉంటే అది విన్న ముగ్గురు సంతోషంతో రిలాక్స్ అవుతారు. ప్రస్తుతానికి రితిక్ ప్రమాదం నుంచి బయటపడినా అతను తిరిగి మామూలుగా మారతాడా? అసలు రితిక్‌కి సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లం ఏమిటి? రియాని బెదిరిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అతనికి రియాపై ఎందుకు అంత కోపం? రక్షితని శౌర్యని దగ్గర చేసే ప్రాసెస్‌లో మన వాళ్ళు వేయబోయే నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? కార్తీక్‌తో పిల్లల్ని కనాలన్న ఖుషి కోరిక కార్తీక్‌కి ఏం తంటాలు తీసుకురానుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.